వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఊంగా, ఓంగే, ఏంగా, ఏంగే. ఇవి ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో వస్తాయి, ఎప్పుడు వాడాలి అన్నది చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇవన్నీ ఫ్యూచర్ టెన్స్లో వస్తాయి. ఇవన్నీ ఎందులో వస్తాయి? ఫ్యూచర్ టెన్స్లో వస్తాయి. ఈ పదాలన్నింటినీ మనం మోస్ట్లీ 99% మనము ఫ్యూచర్ టెన్స్లోనే వాడతాము. ఇవి ఎండింగ్లో వచ్చాయంటే మనం అర్థం చేసుకోవాలి ఇది ఫ్యూచర్ టెన్ వర్డ్ అని. ఓకే, ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని. ఓకే, ఎవరైనా ఇవి వాడి మీకు ఏదైనా సెంటెన్స్ చెప్తున్నారు అంటే ఓకే, ఆయన రేప్ చేసేలా ఉన్నారు, లేదంటే ఈ పని నెక్స్ట్ వీక్లో అవుతుంది, ఇలా అనుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్యూచర్ టెన్స్లో. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, మై పర్సో గావ్ జావుంగా. నేను ఎల్లుండి ఊరికి వెళ్తాను అంటున్నాను, వెళ్ళాను అనలేదు. జావుంగా అంటే వెళ్తాను, వెళ్ళలేదు. ఇంకా గయా అంటే వెళ్ళాను. ఓకే, జా రహా హూ అంటే వెళ్తున్నాను. వెళ్తాను అంటే రేపు ఎల్లుండి ఊరికి వెళ్తాను అంటున్నాను. వెళ్తాను అన్నప్పుడు ఏమనాలి? జావుంగా. ఓకే, జావుంగా అంటే ఏంటి? వెళ్తాను అని. ఓకే, రోహన్ హమారే ఘర్ ఆయేగా. రోహన్ మా ఇంటికి వస్తాడు, ఇంకా రాలేదు, వస్తాడు అంటే ఆయేగా. తుమ్ కబ్ వాపస్ ఆవోగే. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? ఇది క్వశ్చన్ కదా. ఆవోగే ఎప్పుడు వస్తావు, ఫ్యూచర్ టెన్స్లో అడుగుతున్నాం మనము. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు. తుమ్ కబ్ వాపస్ ఆవోగే. తుమారే దోస్త్ కబ్ ఆయేంగే. మీ స్నేహితులు ఎప్పుడు వస్తారు? ఇది కూడా ఫ్యూచర్ టెన్స్లో. మీ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారండి మనం అడుగుతాం కదా. లేదంటే నువ్వు ఎప్పుడు వస్తావు అని మనం ఎవరినైనా అడగాలి అనుకోండి, తుమ్ కబ్ ఆవోగే ఫ్యూచర్ టెన్స్. మీ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తున్నారు అంటే తుమారే దోస్త్ కబ్ ఆయేంగే. ఓకే, ఆయేంగే అంటే ఫ్యూచర్ టెన్స్. ఓకే, సోహన్ రోహన్ కే ఘర్ జాయేగా. సోహన్ రోహన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వెళ్ళలేదు ఇంకా. జాయేగా వెళ్తాను. నేను మీ ఇంటికి వస్తాను అంటూ మై తుమారే ఘర్ ఆవుంగా. ఓకే, మై మేరే దాదాకే ఘర్ జావుంగి. నేను మా తాతగారి ఇంటికి వెళ్తాను. ఓకే, ఇక్కడ ఊంగా ఊంగి ఏంటంటే ఊంగా అన్నది అబ్బాయిలకు వస్తుంది, జావుంగా. ఊంగి అంటే అమ్మాయిలకు వస్తుంది, జావుంగి. ఓకే, చేంజ్ ఇక్కడ జెండర్ చేంజ్ అవుతుంది అంతే. ఓకే, లత గానా గాయేగి. లత పాట పాడుద్ది, పాడుతుంది. ఓకే, ఆమె ఫ్యూచర్లో లేదంటే కొద్దిసేపు తర్వాత, ఇంకా పాడలేదు ఆమె. గాయేగి, లత గానా గాయేగి అంటే కొద్దిసేపు తర్వాత ఆమె పాడుతుంది అని. లత పాట పాడుద్ది. బస్ 10 బజే ఆయేగా. బస్ 10 గంటలకు వస్తుంది. బస్ అన్నది ఇక్కడ స్త్రీలింగ పదం, అందుకని ఇక్కడ మనం ఏం చేసాము? ఆయేగి అని పెట్టాము. సో ఊంగా ఊంగి అన్నవి వస్తే ఏమనుకోవాలి? ఫ్యూచర్ టెన్స్. ఇవన్నీ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన పదాలే. మీరు ఏదైనా కొత్త సెంటెన్స్ చేయాలి అంటే వీటికి ఇక్కడ ఏగా, ఏగి ఇలాంటివి పెట్టేసి ఇక్కడ మీరు ఎండింగ్ వర్డ్ చూసుకోండి. జావుంగా, జాయేగా, గాయేగి, ఆయేగి, జావుంగా, ఆయేంగే, ఆవోగే, ఆయేంగే. ఇవన్నీ వచ్చినాయి. ఎండింగ్లో ఏమొచ్చినాయి? ఏంగే, ఏంగా, ఏంగా, ఎంగే వచ్చినాయి. సో అందుకని ఇవన్నీ ఎందులోకి వస్తాయి? ఫ్యూచర్ టెన్స్లోకి వస్తాయి. సో ఇది ఫ్యూచర్ టెన్స్లో వీటిని ఇలా వాడాలి. మీరు కూడా ట్రై చేయండి.